స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే వైసీపీ అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా మహిళలు పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి 392 మందికి ఉపాధి కల్పించబోతున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్కు బాధ ఎందుకని లోకేష్ ప్రశ్నించారు. పేదలు బాగుపడితే చూడలేకపోతున్నారని నిలదీశారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడులో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే వైసీపీ అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా మహిళలు పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. గడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. వీటితో పాటు జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి 392 మందికి ఉపాధి కల్పించబోతున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్కు బాధ ఎందుకని లోకేష్ ప్రశ్నించారు. పేదలు బాగుపడితే చూడలేకపోతున్నారా అని నిలదీశారు.